హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. బన్నీ 16 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి. తన చిన్నప్పుడే ఫాదర్ని కోల్పోయాడు. అన్నయ్య ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. అమ్మ చాలా కష్టపడి బన్నీని ఈ స్థాయిలో నిలబెట్టింది. బన్నీకి కూడా ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యి తను 2 ఇయర్స్ బెడ్ పైనే ఉన్నాడు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా గివప్ ఇవ్వకుండా తన లైఫ్ ఇది కాదు, నేను ఇంకా ఏదో సాధించాలి అని చెప్పేసి ముందడుగు వేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఇప్పుడు మన ముందు కూడా ఉన్నారు. సో బన్నీ లైఫ్ ఏంటి, తన సీక్రెట్ ఏంటి, సక్సెస్ ఎలా అయ్యాడో బన్నీనే అడిగి తెలుసుకుందాం. హాయ్ బన్నీ, హౌ ఆర్ యూ? హాయ్ అక్క. ఎలా ఉన్నావు బన్నీ? ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అమ్మ, అన్నయ్య అందరు బాగున్నారు అక్క. ఓకే బన్నీ, ఆ దేవుడి దయ వల్ల. ఓకే బన్నీ, అంతా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క. బన్నీ, ఇప్పుడు బన్నీ అంటే మాకు తెలిసిన బన్నీ అయితే ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాలో ఎడిటింగ్కి సంబంధించి కోర్సెస్ ఇలా నేర్చుకోండి అని చెప్తూ ఉంటాడు కదా. అయితే బన్నీ ప్రాపర్ ఎక్కడ, ఎలా వచ్చాడు, ఇలా ఎలా ఐడియాస్ వచ్చాయి మాకు తెలుసుకోవాలని ఉంది. సో బన్నీ ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ వచ్చేసక్క తుని మండలం రాపాకక్క మాది. అంటే తుని అంటే అన్నవరం దగ్గర తుని. తునికి మా ఊరికి ఒక 20 km ఉంటుంది. మాది రాపాకక్క. ఓకే. అయితే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ఎలా స్టార్ట్ చేశానంటే ఒక్కనొక టైంలో నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఎడ్యుకేషన్ ఆపేసి ఏదో ఒక లైఫ్ చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకా అలాగా మొబైల్ యూజ్ చేస్తున్న టైంలో ఇంకా ఫ్యూచర్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి డిమాండ్ ఉంది కదా అని చెప్పి తెలుసుకొని ఇన్ఫ్లుయెన్సర్గా అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే చేస్తున్నాను అక్క. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేషన్ చేస్తూ ఇలాగా డిజైనర్గా నా లైఫ్ని ముందుకు కొనసాగిస్తున్నాను అక్క. ఓకే బన్నీ, ఇంత సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలా కొనసాగించడం వల్ల. ఓకే బన్నీ, చిన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది నీది? అమ్మ నాన్న ఎలా ఉండేవాళ్ళు? అన్నయ్య, నాన్న చనిపోయారు కదా. అవునక్క. ఎలా అంటే ఏమయ్యింది నాన్నకి? అంటే నాన్న చిన్నప్పుడే చనిపోయారంట. ఎక్కువ డ్రింకింగ్ చేసేవారు. ఓకే. ఇంకా అమ్మని గట్ట సరిగ్గా చూసుకునేవారు కాదు, ఎక్కువ డ్రింకింగ్ చేసేవారు. ఆ డ్రింకింగ్ వల్ల అదే డాడీ చనిపోయారు. ఎక్కువ డ్రింకింగ్. నీకు అప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ ఒక 5 ఉంటుంది అక్క. 5 years ఉంటుంది. అవునక్క. అంత చిన్న ఏజ్ లో అంటే తెలియదు నాన్న అంటే ఎవరో కూడా తెలియని వయసులో చనిపోయారు. ఓకే. అన్నయ్యకి ఏమైంది? అన్నయ్యకి చిన్నప్పుడు పోలియో వచ్చింది అక్క. అంటే ఫీవర్ వచ్చిన టైంలో పోలియో వచ్చేసి కాళ్ళు చేతులు లాగేసి మాటలు లాగేసి అక్క. ఇంకా మాట్లాడలేడు, నడవలేడు. మరి చెయ్యి పని చేస్తుంది, ఒక హ్యాండ్ ఒకటే పని చేస్తుంది. అమ్మ ఏం చేస్తుంటే ఉంది అంటే మీ ఇద్దరిని చూసుకోవడానికి స్కూల్కి వెళ్ళేవాడివా నువ్వు? అప్పుడు నాకు ఆపరేషన్ జరగకముందు స్కూల్కి వెళ్ళేవాడిని అక్క. అమ్మ ఇంక ఇంటికాడే అమ్మకి అన్నికి వచ్చిన ఫంక్షన్తో ఇంకా మమ్మల్ని అలా పోషించేది. ఇంటికాడే అన్ని కాపలాగా ఉండేది. ఎందుకంటే వాడికి వాష్రూమ్ అని ఫుడ్ అని అంతా దగ్గరుండి చూసుకోవాలి మేము. ఆ ఇంటి దగ్గర అమ్మాయి ఉండేది. వచ్చిన పెన్షన్ తోనే ఇద్దరిని చూసుకునేది. అవునక్క. ఓకే. అంటే మీకు ఎలా యాక్సిడెంట్ అయింది బన్నీ? నాకు ఎలాగంటే నేను ఎడ్యుకేషన్ టైంలో అదే 9th క్లాస్లో అయితే పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాలి మేము, మా ఊరి నుంచి. ఆ స్కూల్కి వెళ్తున్న టైంలో కళ్ళు తిరిగి పడిపోయా. పడిపోతే నాకు బ్రెయిన్ దగ్గర చిన్న సర్జరీ చేయాలి అని అన్నారు. కళ్ళు తిరిగి పడిపోయినందుకేనా లేకపోతే ఏదైనా అంటే చిన్నప్పటి నుండే ప్రాబ్లం ఉందంటనా? అంటే చిన్నప్పటి నుంచే కాదు, ఆ 9th క్లాస్లో ఎప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోయానో ఆ రాయి తగలడం వల్ల అన్నారు మా అమ్మ వాళ్ళు నాతోని. అక్కడ చిన్న బ్లడ్ క్లాట్ అయింది, C3 C4 బ్యాక్ సైడ్ అని చెప్పి ఆపరేషన్ చేశారు అక్క. రాయి తగలడం వల్ల క్లాట్ అయిపోయింది బ్లడ్. అలాగే అన్నారు, పడిపోవడం వల్ల. ఇంకా ఓకే బన్నీ, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత 2 years వరకు కనీసం లేవడానికి కూడా లేదు అని నేను చూసాను. అంతకుముందు మీరు చెప్పింది విన్నాను. సో ఇదంతా ఇప్పుడు కూడా దానికి మెడిసిన్ వాడుతున్నారా? ఎలా అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు? ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత దేవుడి దయ వల్ల మా అమ్మ నాకు ఆ 2 years బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను రికవర్ చేసేంత వరకు మా అమ్మ చాలా కష్టపడింది. రికవర్ అయ్యాను. ఇప్పుడు కూడా ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అక్క. మనిషిని అయితే ఏదో నడుస్తున్నాను కానీ ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్. ఎలాగంటే బాడీ ఇలా షివరింగ్ రావడం కానీ, ఒక్కొక్కసారి ఇలా హ్యాండ్ షివరింగ్స్ గట్టా అలా వస్తూ ఉంటాయి అక్క. ఇప్పటికీ కూడాను. మరి ఎలా అంటే డాక్టర్స్ ఏమంటున్నారంటే మెడిసిన్ యూజ్ చేస్తూ ఉండు, ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉంది అంటున్నారు.
అసలు ఈ డాక్టర్స్ కూడా నాకు ఆపరేషన్ జరగక ముందే బ్రతకలేరు అని చెప్పారు. ఉమ్, దేవుడి దయల్లో బ్రతిగా. ఉమ్. కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు డాక్టర్స్ కాళ్ళు రావని చెప్పేశారు. అంటే బ్రెయిన్ కి ఆపరేషన్ అయింది కదా, ఆ, కాళ్ళు చేతులు ఎందుకు పడిపోయాయి? అంటే ఈ మెయిన్ నర్వ్ ఉంటదంట, అది మనకి బ్లడ్ సర్కిల్ అయ్యేది. ఓకే. అక్కడ బ్లడ్ క్లాట్ అయిందంట నాకు. బ్యాక్ సైడ్ C3 C4 అని ఓకే. అక్కడ క్లాట్ అవ్వడం వల్ల అక్కడ ఆపరేషన్ చేయడం వల్ల నాకు ఆ 2 ఇయర్స్ అదే కాళ్ళు చేతులు పడిపోయాయి. ఆ, అప్పుడు అమ్మ ఫిజియోథెరపీ ఏంటో ఎలా చేస్తే మా వాడు రికవర్ అవుతాడని మా అమ్మకి తెలిసింది. ఉమ్, తెలుసుకున్నాక అదంతా రికవర్ అయ్యే వరకు నాకు సేవ చేసింది మా అమ్మ. ఓకే. ఇప్పుడైతే మెడిసిన్ అలాగా కంటిన్యూగా లైఫ్ లాంగ్ వాడాలి అని అంటున్నారు. లైఫ్ అంతా వాడాలా? వాడాలి. అయితే 1 ఇయర్ నుంచి అప్పట్లో నాకు వచ్చిన ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని తగ్గుతున్నాయి. ఉమ్, ఇప్పుడు డాక్టర్స్ ఫ్యూచర్లో తగ్గొచ్చు అన్న మాటకి ఇప్పుడు కొంత 3 మంత్స్ నుంచి కొంచెం తగ్గుతున్నాయి కొన్ని ఎఫెక్ట్స్. అంటే చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ ఓకే. బాడీ షివరింగ్ ఒక్కొక్కసారి ఎలా వస్తూ ఉంటది. అది అలా ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందో ఎప్పుడు ఎలా తెలియదు ఇంకా. పడిపోతానో తెలియదు. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, దేని వల్ల? స్ట్రెస్ తీసుకోవడం అంటే ఎక్కువ ఆలోచించకూడదు. ఎవరు ఎలా ఉన్నా మనకి ఎందుకు, మన మన జీవితం లైఫ్ మనది. మనది, మనం ఎవరి ఎలా గురించి ఉన్నా. ఎక్కువ ఆలోచించకూడదు. ఉమ్, ఎవరు బాబోయ్ వాళ్ళు మనవలే కదా, ఈ బాబోయ్ ఏదైపోయిందా బాబోయ్ అన్న టెన్షన్ అనేది పెట్టుకోకూడదు. ఈ ఫ్రీగా రోజులలో ఉండాలి. అందరూ అలాగే ఉండాలి. ఎందుకంటే ఎవరి గురించో ఎందుకు ఆలోచించడం బన్నీ. అంటే నిజమే మన కదా. అనుకున్న వాళ్ళు ఉంటారు కదా అక్క. ఇప్పుడు అమ్మ గురించో అన్నయ్య అన్నయ్య గురించో గురించి ఆలోచించాలి, కానీ ఆలోచించినంత మాత్రాన మనకు చేంజెస్ రావు కదా. రావు. సో అవన్నీ టెన్షన్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే నువ్వే చూసుకోవాలి కదా, అమ్మనైనా అవును. ఇప్పుడు అన్నయ్యనైనా. అవునక్క. సో టెన్షన్స్ అనేటివి పెట్టుకోకుండా ఉంటేనే చాలా మంచిది. పెట్టుకోకూడా బన్నీ. అంటే ఎప్పుడు ఎడిటింగ్ నేర్చుకున్నావు? ఈ ఎడిటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎలా నేర్చుకున్నావు? అంటే ఇంత మేజర్ ప్రాబ్లం వచ్చింది కదా, ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలనిపించింది? ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలనిపించిందంటే డాక్టర్స్ ఇంకా నాకు ఆపరేషన్ జరిగి రికవర్ అయిన తర్వాత అయినా నువ్వు ఎడ్యుకేషన్ చదవడానికి వెళ్ళినా నీకు సెట్ అవుతుంది బాబు, ప్రెజర్ చదువుకోవద్దని చెప్పేశారు. చదవద్దన్నారు నాకు. ఉమ్, ప్రెజర్ తీసుకోవడం వల్ల మళ్ళీ నీకు ఏదన్నా లేనిపోని జరగవచ్చు, నీకు ఎడ్యుకేషన్ సెట్ అవ్వదని చెప్పేశారు. ఉమ్, తీరా చూస్తే డాక్టర్స్ ఎడ్యుకేషన్ చదువుద్దన్నారు. నన్ను చూసేవాడు ఎవరు లేరు, అమ్మ తప్ప ఇంకెవరు లేరు, ఉమ్, ఇంకా మమ్మల్ని ఎవరు చూస్తారు రా అయినా నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళాలి అంటే, నా లైఫ్ నేను చూసుకోవాలంటే, లైఫ్లో నేను బ్రతకాలంటే ఉమ్, ఏదో ఒకటి చేసుకుని బ్రతకాలి కదా, ఉమ్. ఇలాగా ఖాళీగా ఇంటికాడ ఉంటే వర్క్ అవ్వదు కదా అని చెప్పి నేను ఈ స్కిల్ నేర్చుకున్నాను అక్క. యూట్యూబ్లో చూసి ఉమ్. ఈ స్కిల్ నేర్చుకున్నాను. ఓకే. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నావు ఇదంతా. అవునక్క. అంటే యూట్యూబ్లో ఎలా నేర్చుకున్నావు? అంటే ఎలా ఇది ఎందుకు చూడాల్సి వచ్చింది? అంటే అంత బ్రెయిన్ వర్క్ అయ్యిందా? అంటే చూడడానికి ఫోన్ అంటే చూస్తే ఏం కాదని చెప్పారా? అంటే ఆ టైంలో ఫోన్ యూజ్ చేయని ఎందుకు చెప్పారంటే, మైండ్ రీఫ్రెష్ అవుతుంది అని చెప్పి నాకు ఫోన్ యూజ్ చేయమని చెప్పారక్క. ఆ టైంలో ఏంటంటే ఏదో ఒకటి స్కిల్ నేర్చుకోవాలి కదా, స్కిల్ నేర్చుకుంటే అమౌంట్ ఎర్న్ చేసుకొని మా ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు అని అనిపించింది అక్క. అలా ఎందుకు అనిపించింది అంటే, ఒక వీడియో సజెషన్ వచ్చింది. ఆ వీడియోలో ఏంటంటే ఫ్యూచర్లో ఇలాగా డిజైనర్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి మంచి డిమాండ్ ఉంది సోషల్ మీడియాలో, ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని కొన్ని వీడియోలు సజెషన్కి వచ్చాయి. ఓకే. ఆ వీడియోస్ని చూసి చూసాము. దాన్ని బేస్ చేసుకొని ఓకే ఇదేదో కూర్చొని చేసే పనే కదా, ఈ డిజైనింగ్ స్కిల్ అనేది నేర్చుకొని మనం ఇంటికాడే ఉంటూ వర్క్ చేస్తూ అమ్మని అన్ని హ్యాపీగా చూసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో యూట్యూబ్లో రీసెర్చ్ చేసి అన్నీ చూసి నేర్చుకున్నాను అక్క. అంటే ఎడిటింగ్ మొత్తం యూట్యూబే. డాక్టర్సే ఫోన్ చూడమని చెప్పారు, ఏం కాదని అంటే చెప్పారు. కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుద్ది, టెన్షన్స్ గట్ల లేకుండా ఉంటాం. అంటే వట్టిగా ఉంటే ఎక్కువ ఆలోచిస్తాం కదా. సింగిల్ గా పర్సన్ ఒంటరిగా ఉంటే ఉమ్, అందుకని మొబైల్ యూజ్ చేయమని చెప్పారు అప్పుడు. ఓకే. అంటే అప్పుడు ఎంత ఖర్చు అయింది బన్నీ నీకు ఆపరేషన్ కి అలా? ఒక 4-5 లక్షల వరకు అయింది అక్క. ఉమ్. నాకు తెలిసి ఎలా తెచ్చింది మమ్మీ అదంతా? మమ్మీ అంటే ఇంకా అప్పు తెచ్చింది అక్క. ఇంకా ఉంది అప్పు తీర్చాలి. ఇంకా ఉంది. అప్పు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆపరేషన్ అయ్యి? ఒక 2 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అవుతుంది అక్క. 3 ఇయర్స్ అవుతుంది. అక్క. ఈ మంత్లీ టాబ్లెట్స్ కి ఎంత ఖర్చు వస్తుంది నీకు? మంత్లీ ఒక 7K ఖర్చు అక్క. మంత్లీ 7K టాబ్లెట్స్ కే అవుతాయి. డేకే ఒక 4 టాబ్లెట్స్ వేసుకోవాలి. ఓకే. ఫస్ట్ యూట్యూబ్ ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత ఇన్కమ్ ఎలా వచ్చింది బన్నీ నీకు? అంటే ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కానీ, ఎలా ల్యాప్టాప్ కొనుక్కున్నావా? ఎలా ఎడిటింగ్ చేసేవాడివి? ల్యాప్టాప్ మా ఫ్రెండ్ కొనిచ్చాడు అక్క. ఫ్రెండ్ కొనిచ్చాడు. చనిపోయాడు అక్క. రాజేష్ అని ఆ కుర్రోడు ల్యాప్టాప్ కొనిచ్చాడు.
ఎవరు లేని టైంలో, ఎవరు సపోర్ట్ చేయలేని టైంలో నా దగ్గర ఉన్న స్కిల్ని గుర్తించి ఆడి దగ్గర ఉన్న 10,000 రూపాయలతో ఆడ అకౌంట్తో నాకు ఈఎంఐ ద్వారా ఈఎంఐ ఆప్షన్స్తో అదే ఉంటుంది కదా ఈఎంఐ, అవునవును. ఆ ఈఎంఐ ద్వారా నాకు ల్యాప్టాప్ కొనిచ్చి వాయిదాలు కట్టుకోరా, అయితే నువ్వు సంపాదిస్తాను అంటున్నావు కదా, ఎలాగ నెలకు ఒక 3,000 రూపాయలు చేస్తున్నావు కదా మొబైల్లో చేస్తూనే అని చెప్పి ల్యాప్టాప్ కొనిచ్చాడు ఆ కుర్రాడు. మొబైల్లోనే చేసేవాడు ఎడిటింగ్ స్టార్టింగ్ లో? స్టార్టింగ్ మొబైల్లోనే చేసేవాడిని. ఎలా, ఏం యూజ్ చేసేవాడివి? మొబైల్లో కైన్ మాస్టర్, ఎలైట్ మోషన్, పీక్సార్ట్ ఈ 3 యాప్స్ని యూజ్ చేసుకొని నేను నెలకు 4,000 5,000 ఎర్న్ చేసేవాడిని. ఆ డబ్బులతో ఆ కుర్రోడు కొనిచ్చిన ల్యాప్టాప్ని యూజ్ చేసుకొని నేనైతే మళ్ళీ యూట్యూబ్లోనే ల్యాప్టాప్లో అదే ఫోటోషాప్ ఎలా నేర్చుకోవాలని ఎడిటింగ్ చూసి నేర్చుకున్నాను. ఎడిటింగ్ చూసి నేర్చుకున్నా, అదే ట్యూటోరియల్ మొబైల్లోనే వీడియోస్ ఉంటాయి చేసేవాడివి? మొబైల్లో యూట్యూబ్ యాప్లో హౌ టు ఎడిట్ ఫోటోషాప్ ఇన్ తెలుగు ట్యూటోరియల్స్ సెర్చ్ చేసి ఆ వచ్చిన హిందీ ట్యూటోరియల్స్ అయినా తెలుగు ట్యూటోరియల్స్ అయినా ఏ ట్యూటోరియల్స్ వచ్చినా లాంగ్వేజ్తో పని లేకుండా ఇంకా ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా వీడియో రూపంలో, అవి చూసి నేనైతే ఫోటోషాప్ టోటల్గా ఇప్పుడు మొబైల్లో ఎడిటింగ్ చేసిన, ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసిన అన్నీ కూడా యూట్యూబ్లో చూసే ట్యూటోరియల్స్ చూసి నేర్చుకున్నాను. నిజంగా అంటే యూట్యూబ్ లో చూసి ఎడిటింగ్ కూడా నేర్చుకోవచ్చు అవన్నీ? అవునక్క, ఎడిటింగ్ ఏంటి మనం ఏ స్కిల్ అయినా యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. నేను బల్లగొద్ది మరి చెప్తాను నిజం చెప్పాలంటే, ఎందుకంటే అంటే చాలా మంది ఇప్పుడు అమీర్పేటలో కోచింగ్లని, డిజైనర్ కోచింగ్లని, ఇవన్నీ చాలా అంటే ఎడిటింగ్ అని. కోచింగ్లే ఉంటాయి, దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నది ఒకలా ఉంటది. ₹1 ఖర్చు లేకుండా మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్ ద బెస్ట్ ఆప్షన్. నేనైతే నా సైడ్ నుంచి ఖర్చు లేకుండా ఇంట్లో ఖర్చు లేకుండా టైం టు అదే ఖాళీ టైంలో నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్ అయితే బెస్ట్ సజెషన్. బన్నీ ఇప్పుడు యూట్యూబ్ లో నేర్చుకున్న తర్వాత అంటే ఫస్ట్ ఎడిటింగ్ నువ్వు చేస్తావు అని ఎవరు నమ్మి నిన్ను ఎడిటింగ్ ఇలా చెయ్యు నీకు ఇన్కమ్ ఇస్తాము అని అన్నారు? అంటే ఎవరు అంటే ప్రవీణ్ సార్ అని మన హైదరాబాద్ పొలిటికల్ లీడర్. ఆ సార్ వాళ్ళ టీంలో ప్రియా సిస్టర్ అని ఉంటది. ఓకే. ఆ సిస్టర్ నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ అప్లోడ్ చేసామని, ఆ రీల్ చూసి నన్ను కాంటాక్ట్ అవ్వి ఇలా మాకు కొన్ని పోస్టర్లు చేస్తావా అవన్నీ అని చెప్పి కాంటాక్ట్ అయ్యారు. పొలిటికల్. అవును. అప్పుడు అర్థమైంది అనమాట, ఓకే ఆన్లైన్ నుంచి కూడా నాకు వర్క్స్ వస్తున్నాయి, అమౌంట్ కూడా వస్తుంది కదా, ఇంకా ఆన్లైన్ మీద డిపెండ్ అవుదామని చెప్పి ఫస్ట్ క్లయింట్స్ కోసం అయితే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవాడిని. ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి చేసిన డిజైన్, ఆఫ్టర్ డిజైన్, బిఫోర్ ఫోటో అలా డిస్ప్లే మీద ప్లే చేస్తూ ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ కావాలంటే డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంది నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అని కొన్ని టెంప్లెట్లు వీడియోలు నా ఓన్ వాయిస్ తో నా ఫేస్ తో చేసి డిజైన్స్ కట్ట అలా రెగ్యులర్ గా పోస్ట్ చేసేవాడిని. ఆ ఇన్స్టాగ్రామ్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ అలా రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల క్లయింట్స్ వచ్చారు. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఫ్యూచర్ లో మంచి డిమాండ్. ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది బన్నీ నీకు? ఫస్ట్ ఈ ప్రియా సిస్టర్ కాంటాక్ట్ అయ్యి మంత్ కి ఒక 3K ఇచ్చేవారు. 3K. 3K తీసుకున్న తర్వాత అంటే 3K వస్తున్నాయి అని అంటే ఫస్ట్ ఇన్కమ్ చాలా, అది చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా చాలా పెద్ద హ్యాపీగా ఉన్నా. ఎలా అనిపించింది? మమ్మీ ఎలా ఫీల్ అయ్యాడు? మమ్మీ ఎలా ఫీల్ అయింది? అన్నయ్య ఎలా ఫీల్ అయ్యాడు? మమ్మీకి ఆ టైంలో ఒక మాట ఇంచా, ఆపరేషన్ తర్వాత ఎడ్యుకేషన్ వద్దన్నా, అమ్మా ఇలా నెలకు 3,000 నేనే చేస్తున్నాను కదా, కాలేజీ ఫీజు ఒక 20K ఉంటది కదా, నువ్వు ఎలాగ డబ్బులు లేవంటున్నావు కాబట్టి నా కాలేజీ ఫీజు నేనే కట్టుకొని చూద్దాం, ప్రయత్నిస్తాను, ఎడ్యుకేషన్ సెట్ అవుతే మూవ్ అవుతానని చెప్పి ఇంటర్ చదువుదామని జాయిన్ అయ్యా. కానీ నువ్వు డాక్టర్స్ చెప్పినట్టు ఎక్కువ ప్రెజర్ వల్ల సెట్ అవ్వలేదు. అంటే ఏమయ్యేది అప్పుడు కాలేజీ టైంలో ఆ సార్లు చెప్పేది బుర్రకెక్కేది కాదు, ఎక్కువ ప్రెజర్ వల్ల అక్కడే కళ్ళు పడిపోవడం, ఏదో ఒకటి అయిపోవడం, అతలకొతలం అయిపోయేది. ఎన్ని డేస్ వెళ్ళావు కాలేజ్కి? కంటిన్యూగా వెళ్ళివ్వండి. ఇంకా ఫీజు కట్టేసాను కదా, ఇంక ఇంటికాడ ఉండి ఏం చేస్తామని చెప్పి వస్తుందో లేకపోతే లేదని అక్కడికి వెళ్ళి ఇంకా సార్లతో చెప్పాక మాట, సార్ ఇంకా ఈ క్లాస్లో నేను వస్తున్నట్టే అటెండెన్స్ ఇవ్వండి కానీ నేను ఏం చేసినా చేయకపోయినా మీకు పట్టించుకోకండి సార్ అని చెప్పేసి ఆ సార్లతో రికమెండేషన్ చేయించేవాడిని. నన్ను ఎవరు అడిగేవారు కాదు, నువ్వు టెక్స్ట్లు రాస్తున్నావా, నువ్వు నోట్స్ రాస్తున్నావా, ఎవరు అడిగేవారు కాదు. ఇంకా అలా కాలేజ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఇంకా మానేసి ఎడ్యుకేషన్. ఫస్ట్ ఇయర్ వరకు కంప్లీట్ చేసాం, తర్వాత ఇంకా మానేసాను సెట్ అవ్వక. అప్పుడు అమ్మతో చెప్పా, చూసావా మొబైల్ ఎడిటింగ్ చేస్తే ఇలా 3,000 వస్తున్నాయి అమ్మా, వాళ్ళ ల్యాప్టాప్ కొనివ్వంటే బాబు అంత ఇలాగా అప్పుల్లో ఉన్నాం అవ్వదంటే, అప్పుడు ఆ టైంలో రాజేష్ అనే కుర్రోడు ల్యాప్టాప్ నాకు కొనిచ్చాడు. రాజేష్ ఎలా చనిపోయాడు? రాజేష్కి చిన్న యాక్సిడెంట్ జరిగింది అక్క, ఆ యాక్సిడెంట్ లో చనిపోయాడు. నీకు ల్యాప్టాప్ కొనిచ్చాక అంటే నువ్వు ఇంత సక్సెస్ అయ్యే వరకు చూడలేదు ఎప్పుడు? ఎన్ని డేస్ అవుతుంది? ఇప్పుడు 1 year అవుద్ది అక్క చనిపోయి. 1 year బ్యాక్.
అంటే అప్పటికి ఇంకా నీ సక్సెస్ చూడలేదు ఇంత ఇంకా success. లేదక్క, నిజంగా ఆడు అప్పుడు అది అనేవాడు. డీ జబర్దస్త్ వాళ్ళు పరిచయం అయినప్పుడు అప్పుడప్పుడు ఆడు కూడా కాల్ చేసి మాట్లాడేవాడు. ఉమ్. అనేవాడు, "రే ఎప్పుడు వెళ్తావరా ఇంటర్వ్యూకి, ఎప్పుడు నా గురించి చెప్తారా రే బన్నీ బన్నీ బన్నీ" అంటూ కానీ ఇప్పుడు చాలా చెప్పినా ఆనందంగా ఉండేవాడు. చూడడానికి లేడు కదా. లేడు, ఈ హ్యాపీ మూమెంట్లో లేడు. ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ కానీ, నాకు వచ్చే అవార్డ్స్ చూడడానికి కానీ, ఈ టైంలో ఆడు ఉంటే నా పక్కన ఆడు ఉంటాడు, ఆడు తీసుకొద్దుడు నన్ను. ఉమ్. ఈ టైంలో హైదరాబాద్ నేను ఒంటరిగా రాకుంటా, నాకు తోడుగాడు ఉందుడు. ఉమ్. కానీ ఏం చేస్తా, అంతా దేవుడి దయ. రాజేష్కి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తావు? రాజేష్కి ఏమన్నా చెప్పాలి అంటే, కష్టం మొత్తం నాదైనా ఆడు చేసిన సాయం మర్చిపోలేను. ఆడి వల్ల ఇంత స్థాయికి వచ్చాను నేనైతే. ఎవడో ఒకడు సక్సెస్ వెనక ఏదో ఒకటి ఉంటుంది అంటారు కదా, నా సక్సెస్కి స్తంభం ఏదో అంటారు కదా, ఉమ్. నాకు ఆడే రాజేష్. అన్ని అన్నన్నా ఎవరన్నా మొత్తం అన్నీ నాకు ఆడే. రాజేష్ అంటే ఎలా పరిచయం నీకు? రాజేష్ పరిచయం ఎలాగంటే, స్కూల్లో కుర్రోడు ఫ్రెండా? కాదు, అతను మెకానిక్. మెకానిక్ అయితే మేము కుర్రోళ్ళమి. వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిపి మా స్కూల్కి వచ్చి ఏదో ఒకటి 35 అదే సారీ ఆగస్ట్ 15కి గట్ట ఏదో చాక్లెట్స్ గట్ట ఇచ్చు యూత్ లాగా ఉండేది వాళ్ళది. ఆ టైంలో వంగవీటి మోహన్ రంగా గారిది డిజైన్ చేసి స్టేటస్ పెట్టాను అనమాట ఫేస్బుక్లో. పెట్టినప్పుడు చూసి తమ్ముడు నాది ఒకటి చేయరా అని చెప్పి చేయించుకున్నాడు. అరే బాగా చేస్తున్నారు, ఈ వయసులోని బాగానే చేస్తున్నారా అని చేసి అప్పుడు నా నెంబర్ తీసుకుని అలా కాంటాక్ట్ అలా క్లోజ్ అయ్యాం ఇద్దరం. ఆ టైంలో నేను ల్యాప్టాప్ కొనలేదు మా అమ్మ అని చెప్పి ఎడుతున్న టైంలో అప్పుడు చూసి అప్పుడు కొనిచ్చాడు ఆ ల్యాప్టాప్. ఓకే, ఈఎంఐ అదంతా నువ్వే కట్టుకున్నావు ఇంకా? కానీ 10,000 రూపాయలు ఆడు నా దగ్గర రూపాయలు లేకపోయినా ఆడి దగ్గర ఉన్న 10,000 రూపాయలతో కొనిచ్చాడు. మళ్ళీ ఇవ్వలేదు తిరిగి? ఇంకా ఆడు తీసుకునేవాడు కాదు, ఎవరే ఫ్రెండ్ లాగా ఇచ్చేసి ఇంకా నువ్వు సక్సెస్ అవ్వు అని చెప్పి. అదే కాకుండా నిజంగా చెప్తున్నాను అక్క, నాకే కాదు వాడు ఇంకో రకంగా హెల్ప్ చేసేవాడు. నేను రెగ్యులర్ గా యూజ్ చేసే టాబ్లెట్ షీట్ ఫోటో తీసుకొని వాడు నాది ఎప్పుడన్నా నేను మర్పు నాకు కొంచెం చిన్న మెమరీ లాస్ మర్చిపోతానని చెప్పారే, మెడిసిన్ వేసుకున్నావా లేదా ఉన్నాయో లేవా అని చెప్తే ఆడే తెచ్చిచ్చేవాడు ఒక్కొక్కసారి. ఓకే, మొత్తం తను చూసుకునేవాడు. మంచి సాయం చేస్తాడు ఆ కుర్రోడు. నాకే కాదు ఆడు పేరు మీద మా ఊర్లో చాలా మంది బ్రతికాం. ఆడు ఇద్దరు ముగ్గురికి లేడు, ఆడు ఒక ఇద్దరు ముగ్గురికి మెకానిక్ స్కిల్ నేర్పాడు, ఆ వర్క్ నేర్పాడు. ఆడి పేరు చెప్పుకొని ఇద్దరు బ్రతుకుతున్నారు ఆల్రెడీ. చాలా మందికి హెల్ప్ చేసాడు. ల్యాప్టాప్ లో ఎడిటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్కమ్ జనరేట్ అయ్యేదా? ఎలా కాంటాక్ట్స్ అన్ని వచ్చేవా? జబర్దస్త్ వాళ్ళకు కూడా చేసావు అని విన్నాము. వాళ్ళు పేమెంట్స్ అవన్నీ కరెక్ట్ గా ఇచ్చేవాళ్ళ? వాళ్ళు ఎలా కాంటాక్ట్ అయ్యారు? వాళ్ళు కూడా నేను ఫస్ట్ అయితే డి చైతన్య మాస్టర్ చనిపోయారు, అతను నన్ను కాంటాక్ట్ అయ్యారు. అతని వల్ల కొంచెం సర్కిల్ పెరిగింది. తర్వాత చైతన్య మాస్టర్ ఏమన్నాడంటే, మన జబర్దస్తులు డి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్కి నువ్వు డిఎం చేస్తూ ఉండు, నేను ఇలా డిజైనర్ని ఇలా చేస్తూ ఉంటాను కాంటాక్ట్ నెంబర్ అని ఇస్తూ డిఎం చేయనివారు. అలాగే డిఎంస్లో వచ్చిన వాళ్ళు ఇలాగా అన్ని సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ కొంతమంది ఇచ్చేవారు, కొంతమంది ఎలాగంటే తమ్ముడు ఏదో హైదరాబాద్ వస్తా కదరా, నేను అది చేస్తాను ఇది చేస్తాను రా, చీరా డబ్బులు అంటావేటర్ ఇప్పుడు అన్నాను తప్ప చాలా మంది ఇచ్చేవారు కాదు. కొంతమంది అయితే చేసిన తర్వాత కూడా ఇచ్చేవారు కాదు. ఒక్కొక్కరు అయితే నెంబర్ బ్లాక్ లో చేసేవారు. అలాగని ఏ మనిషి అయినా ఒకసారి చూస్తాం అక్క. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు అక్క, నాకు ఒక 500 కావాలి, నీకు ఒక 2 days ఇచ్చేస్తానని చెప్పి నీ దగ్గర 200 అదే 500 తీసుకున్నా. 2 days తర్వాత చూస్తావు, ఇచ్చావంటే నెక్స్ట్ టైం 1000 అడిగిన ఇవ్వగలవు. ఎందుకంటే ఇప్పుడు అన్న మాటకి ఇచ్చాను, ఆ 2 days లో నేను ఇవ్వకపోతే నువ్వు మళ్ళీ నాకు ఇవ్వగలవా? ఇవ్వవు కదా. నమ్మకం ఏ మనిషికైనా ఒకసారి ఉంటది, అది కూడా ఒకసారి ఇస్తాడు. చాలా మంది పేమెంట్లు కూడా ఇవ్వలేదు. అప్పుడు అనిపించింది వీళ్ళని చూసి నేను మురిసిపోవడం కాదు, ఆ మురిసిపోయేది ఏదో ఆగిపోవడం బెస్ట్. మన వర్క్ ని చూసి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అమౌంట్ కొడితేనే మనం వర్క్ చేయాలనిపించింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నన్ను కాంటాక్ట్ అవుతున్న వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుని వర్క్ చేస్తాను. చాలా మంది ఎడిటర్స్ కి చాలా మందికి చెప్తున్నా, ముందు పేమెంట్ తీసుకున్న తర్వాతే వర్క్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు. చాలా మంది అలాగే ఎగ్గొడేస్తారు అక్క. చాలా మంది అంటే ఈ జబర్దస్త్ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా చాలా మంది ఫ్రాడ్లు ఉంటాయి. అలాంటి ఏమైనా వచ్చాయి ఇంకా బయట నుండి కూడా? చాలా వచ్చాయక్క, చాలా వస్తూనే ఉంటాయా? ఇంకా ఇప్పుడు వచ్చినా మనం ఆల్రెడీ పడ్డ గోతులో పడం కదక్క, పేమెంట్ చేస్తానంటాం. అంటే హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు బన్నీ? నువ్వు ఎడిటింగ్ అంతా నేర్చుకోడు ఊర్లోనే చేసేవాడివా, హైదరాబాద్ కి వచ్చి చేసేవాడు? లేదక్క, ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసేవాడిని. ఇంటి దగ్గర ఒక 2 months నుంచి అయితే తుని అని చెప్పా కదా మాది, తునిలో సాయి సూర్య డిజిప్రెస్ ల్యాబ్ అని ఉంటది. ఆ ల్యాబ్ లో మేడం గారిని ఆ శేఖరణి అని ఉంటారు, వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు వెళ్ళి అనియా ఇలాగ మా అమ్మని అన్ని నేనే చూసుకోవాలి, ఇంకా ఇండైరెక్ట్ గా చెప్పేసా
నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది, నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు వర్క్ ఉంది, వర్క్ వస్తుంది, అమౌంట్ ఎర్న్ చేసుకుని ఇలా వస్తున్నాయి, క్లయింట్స్ వస్తున్నారు, వర్క్ వస్తుంది, కానీ వర్క్ చేసుకోవడానికి నేను ఉంటున్న మా విలేజ్లో సిగ్నల్ టవర్స్ లేక వర్క్ చేసుకోలేకపోతున్నా. కొంచెం ఈ ల్యాబ్లో ఏదో ఒక ప్లేస్లో నాకు కొంచెం సదుపాయం ఇస్తే నా వర్క్ నేను వచ్చి చేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి కొంచెం సహాయం చేయమని అడిగిన వెంటనే నిజంగా ఆ ల్యాబ్లో ఉన్న మేడం గారు, ఆ శేఖరణ్య, నా బాధను అర్థం చేసుకుని నాకైతే సపోర్ట్ చేసి ఒక అన్నదమ్ముళ్ళలాగా, ఆ మేడం ఒక కొడుకులాగా నన్ను హ్యాపీగా చూసుకుంటూ నాకు ఆ ల్యాబ్లో సదుపాయం ఇచ్చారు అక్క. ఓకే. చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. నాకు 2 years నుంచి అక్కడే చేస్తున్నాను. ఇప్పటికి నా వర్క్ నేను చేసుకోవడానికి వెళ్తా అక్కడికి. మార్నింగ్ 10కి వెళ్ళిపోయి ఈవినింగ్ 6కి అలా వచ్చేస్తా. ఓకే. ఆ ల్యాబ్కి వెళ్తాను. రెగ్యులర్ గా వెళ్తుంటావు ఇప్పటికి? చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు. ఇప్పటికీ చూసుకుంటారు మంచిగా. వాళ్ళకి ఏమైనా చెప్పాలని అనుకుంటే ఏం చెప్తావు? అదేనక్క, అంటే ఒక్కనొక టైంలో నేను ఎన్నో బాధలు ఉన్నప్పుడు ఇప్పటికీ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాను కదా, వాళ్ళ అనుకున్న నా ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్లా నన్ను తీసుకుని నాకు సపోర్ట్ చేస్తున్నారు అక్క. ఆ శేఖర్ అనే అన్నయ్య నన్ను ఒక అన్నదమ్ముళ్ళలాగా, మా మేడం ఒక కొడుకులాగా చాలా బాగా చూసుకుంటారు. ఏరా టాబ్లెట్స్ చేసుకున్నావా, ఏరా వర్క్ ఎంత చేసి ఎంత ఎర్న్ చేసావు, వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి. బై మిస్టేక్ నేను ఏదైనా మాటలు తప్పుడుగా మాట్లాడినా ఎలా మార్చుకోరా, నువ్వు ఇప్పుడు ఇలా ఇన్ఫ్లుయెన్సర్ కదా గట్ట అని చెప్పి మంచిగా చూసుకొని మంచిగా మాట్లాడు గట్టని చెప్తూ ఉంటారు. ఓకే. ఇదంతా చేస్తూ ఉంటావు కదా అవన్నీ. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా కూడా సక్సెస్ అవుతున్నావు. సో ఇవన్నీ వీడియోస్ చేసుకోవడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఇదంతా టైం ఉంటుందా? అక్క అలాగని రెగ్యులర్ గా మనకు వర్క్స్ రావు. నేను ముందుగా చేసి ఉంచేసుకుంటా రీల్స్ అనేవి. మొన్నే రీసెంట్ గా ఐఫోన్ తీసుకున్నాను. ఈ పాలి స్టఫ్ ఒక 2 days కి 3 days కి రీల్స్ షెడ్యూల్ పెట్టేసుకుని ఉంచేసుకుంటా. అప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటా. ఓకే. ఇప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుంది బన్నీ నీకు? అంటే ఖర్చులన్నీ పోగా ఒక 15,000 వరకు ఉంటది అక్క. 15,000 వరకు మిగులుతుంటాయి. మమ్మీ ఎలా ఫీల్ అవుతుంది ఇప్పుడు నిన్ను చూసి? మమ్మీ ఇంకా అసలు మమ్మీ అయితే ఎక్కడికి వెళ్ళొద్దు అంటుంది అక్క. ఇప్పుడు ఇలా ఈ హైదరాబాద్ వెళ్తున్నానంటేనే చాలా భయంతో ఉంటుంది. అంటే ఎక్కడ ఏదో జరుగుతుందో, ఒంటరిగా వెళ్తున్నాడు కదా అన్న భయం. మరి ఎవరైనా ఫ్రెండ్స్ తెచ్చుకోవచ్చు కదా? ఫ్రెండ్స్ ఎవరు లేరు అక్క. ఎవరు లేరు. నేను అలాగని ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్ మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేద్దామన్నా ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఒకరిని ఎవరన్నా తీసుకొని వచ్చుకుందామన్నా సరైనోడు ఇంకా దొరకలేదు నాకు అంటూ అని అనిపిస్తుంది. ఎవరు లేరు. ఎవరు లేరు. ఒక్కడివే వస్తుంటావు. మమ్మీ ఫోన్ చేస్తుంటుందా? అంటే 1 hour కి ఒకసారి 2 hours కి ఒకసారి చేస్తూనే ఉంటది. ఎవరో ఒకరు మొబైల్ నుంచి. అమ్మ మొబైల్ వర్క్ అవ్వకపోయినా ఊర్లో సిగ్నల్స్ ఉండవని చెప్పాను కదా, ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి మా అబ్బాయికి ఫోన్ చేయండి అని చెప్పి ఇప్పటికి అలా చేస్తూనే ఉంటది మా అమ్మ. ఓకే. అంటే కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఓకే. ఇదంతా అంటే ఇప్పటి వరకు ఎంత ఇన్కమ్ వచ్చింది బన్నీ నీకు మొత్తం కలిసి? అంటే మొత్తం కలిసి అంటే అక్క, ఏమన్నా అప్పులు తీర్చావా ఇంట్లో? తీర్చాను అక్క. కొంత అమౌంట్ అప్పు తీర్చాను. తీర్చిందే కాకుండా అమ్మకి ఎప్పటి నుంచో నేను మా ఇల్లు కారిపోతుంది వర్షాకాలం టైంలో. ఆ ఇంటికి నా పేరు మీద అమ్మ నేను కష్టపడే డబ్బులతో నీకు ఇంటికి బాగు చేయిస్తానని చెప్పి మాట ఇచ్చా. ఆ మాట రీసెంట్ గానే ఒకరితో పాడ్కాస్ట్ చేశా. ఆ పాడ్కాస్ట్ చూసి మా తుని సర్కిల్లో ఉన్న తుని న్యూస్ రిపోర్టర్ నా గురించి ఒక హీరో కథ చెప్తే వింటారా అని చెప్పి ఒక ఆర్టికల్ రాసి తుని న్యూస్లో వేశారు అక్క. ఆ ఆర్టికల్ చదివి మా తుని యంగ్ లీడర్, ఒక లీడర్ అన్నయ్య శ్రీనివాస్ అన్నయ్య గారు నాకు కొంచెం అమౌంట్ అయితే సహాయం చేశారు. ఆ అన్నీ సహాయం చేసిన అమౌంట్తో నా ఒక 2 weeksలో మా ఇల్లుని బాగు చేసుకుంటాను అక్క. అమౌంట్ ఎంత ఇప్పుడు రివీల్ చేయను. అన్ని గురించి ఒక స్పెసిఫిక్ గా ఒక రీల్ చేద్దామని చూస్తున్నా. అందుకని రివీల్ అది ఇల్లు అంతా బాగు చేశాక రివీల్ చేద్దామని. ఇన్స్టాలో రీల్స్ ఇవన్నీ ప్రమోషన్స్ ఏమైనా చేస్తున్నావా? పర్లేదు అక్క. మంత్లీ ఒక 2-3 ప్రమోషన్స్ చేసుకుంటున్నా. అలా టాబ్లెట్ ఖర్చులు వస్తున్నాయా? అంటే ప్రమోషన్స్ చేయండి అని 1 month నుంచి ప్రమోషన్స్ వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. ఓకే. ఇన్స్టాలో రీల్స్, యూట్యూబ్ ఇదంతా ఒకేసారి స్టార్ట్ చేసావు అయితే? యూట్యూబ్ ముందు స్టార్ట్ చేశాను అక్క. అయితే ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ ఆఫ్ చేస్తా. ఇంకో కొన్ని రోజులు మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఎందుకంటే స్కిల్ నేర్చుకున్నాను కదా, ముందు క్లయింట్స్ కావాలి, తర్వాత గ్రో అవ్వాలి, తర్వాత అప్పుడు యూట్యూబ్ని డెవలప్ చేసుకుందాంలే అన్న ఉద్దేశంతో ఆఫ్ చేస్తా. కొన్ని రోజుల్లో రీస్టార్ట్ చేస్తా యూట్యూబ్. ఓకే.
అవన్నీ ఇప్పుడు నువ్వు యూజ్ చేసే టూల్స్ ఏముంటాయి? సాఫ్ట్‌వేర్ ఏముంటది? అంటే నీ ఓన్‌గా నేర్చుకున్నావు కదా యూట్యూబ్‌లో ఎవరి దగ్గర కాకుండా. ఇవన్నీ టూల్స్, సాఫ్ట్‌వేర్ ఎలా ఉంటాయి? ఎలా వర్క్ అవుతాయి? నేను ఫోటోషాప్ CS3 యూజ్ చేస్తా ల్యాప్టాప్‌లో. హ్మ్. మొబైల్‌లో అయితే ఎలైట్ మోషన్, పిక్సార్ట్, కైన్ మాస్టర్, లైట్ రిమూవ్ ఇవి యూజ్ చేస్తుంటాను. ఓకే. రీల్స్ ఎడిట్ చేయడానికి అయితే విఎన్ యాప్ యూజ్ చేస్తుంటాను. ఇవి మన ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఓకే. అంటే ఇదంతా నేర్చుకోవడానికి ఎన్ని డేస్ పట్టింది నీకు? ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలంటే ఎన్ని డేస్ పడుతుంది? నేనైతే పట్టుదలతో అలాగా ఒక 1 ఇయర్‌లో నేర్చుకున్నానక్క హ్మ్. ఫోటోషాప్. హ్మ్. నేర్చుకొని బేసిక్ నేర్చుకున్నా నేను. ముందే చెప్తున్నా ప్రో లెవెల్ ఎడిటర్ అని నేను చెప్పలేదు. నేను బేసిక్ నేర్చుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా అని చెప్పి బేసిక్కే నేర్చుకున్నా. ఓకే. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందక్క ఫోటోషాప్ అయితే. హ్మ్. ఆ! అయితే నేర్చుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఒకటి చెప్తా. యూట్యూబ్ యాప్ ఏదైతే ఉందో హ్మ్. నన్ను చాలా మంది కూడా డీఎంలోను, వాట్సాప్‌లోను, ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తున్నారు. హ్మ్. నీకులాగా నేను ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను బ్రదర్. హ్మ్. కొంచెం ఎలా ఎడిటింగ్ నేర్చుకోవాలి? ఏం చూసి నేర్చుకోవాలి? మీరెలా నేర్చుకున్నారు? నాకు హెల్ప్ చేయండి. నాకు ఎడిటింగ్ నేర్పించండి అని చాలామంది నాకు డీఎమ్స్, వాట్సాప్‌లోని మెసేజ్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళందరికీ ఒకటే చెప్తా. మీరు ఎడిటింగ్ గాని, డిజైనింగ్ గాని మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా హ్మ్. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకొని హౌ టు ఎడిటింగ్ మై ఫోటోస్ ఇన్ తెలుగు అని కొట్టినా ట్యుటోరియల్స్ వస్తాయి. హ్మ్. బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అని కొట్టినా బర్త్‌డేకి సంబంధించిన ఆ కేటగిరీకి సంబంధించిన ట్యుటోరియల్స్ వస్తాయి. అలాగే మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఆ స్కిల్‌ని యూట్యూబ్ సెర్చ్ చేయండి చాలు. నన్ను ఏదైతే అడుగుతున్నారో ఆ అడిగికొచ్చినా మీరు యూట్యూబ్‌ని అడగండి. మీకు అన్నీ యూట్యూబే ట్యుటోరియల్స్ రూపంలో ఇస్తాయి. బేసిక్ నుంచి ప్రో లెవెల్‌లో నేర్పుతది. కానీ అక్క ఓపిక అనేది మనకు చాలా ముఖ్యం. ఓపిక పట్టి చూడు జీవితం చాలా నేర్పుతుంది అంటారు కదా! హ్మ్. అలా ఓపికతో నేర్చుకుంటే కన్ఫర్మ్‌గా నాకంటే బెస్ట్ పొజిషన్‌కి వెళ్తారు. నాకన్నా బాగా డిజైన్స్ చేస్తారు, ఎడిటింగ్ చేస్తారక్క. ప్రెజెంట్ యూత్‌కి ఏమన్నా చెప్పాలనంటే ఏం చెప్తావు బన్నీ? ప్రెజెంట్ యూత్‌కి అంటే మా కుర్రోళ్ళకి ఏం చెప్పేది ఏం లేదక్క. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను కొన్ని రోజుల నుంచి ఈ స్కిల్‌తోనే మనీ ఎర్న్ చేసుకున్నా, మీరు ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే హ్మ్. నా వీడియోని ఫాలో అవ్వండి అని చెప్పి కొన్ని వాళ్ళకి ఫ్రీగా ట్యుటోరియల్ వీడియోలు ప్రొవైడ్ అవును. చేశాను. ఈ మధ్య నేను ప్రొఫైల్‌లో చూసాను ఓకే. రీల్స్‌లో. ఈ 1 డేలో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి, అవునవును. 30 డేస్‌లో ఎలా నేర్చుకోవాలి, మీకు ఎడిటింగ్ ఏది ఎలా నేర్చుకోవాలని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు గదా! ఆ! ఇది ఎలా స్టార్ట్ చేసావు? ఎలా అనిపిస్తుంది? అంటే బెస్ట్ ఏమన్నా కామెంట్స్ వస్తున్నాయా నీకు? అన్నీ వాళ్ళకి యూజ్ అయ్యి చేసేది కాబట్టి బెస్టే వస్తున్నాయక్క. హ్మ్. బ్యాడ్‌గా ఏం రాలే. బ్యాడ్‌గా అంటే లింక్ అని కామెంట్ చేస్తే లింక్ వస్తదన్నప్పుడు ఆ లింక్‌ని ఓపెన్ చేయడం రాలేని వాళ్ళు ఉంటారు గదా! హ్మ్. లింక్‌ని ఓపెన్ చేయడం రాక నాకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు. ఏమని అది పెట్టిర్రు? తెలియట్లేదు. ఇంకేమని పెడుతున్నారంటే ఎవరు చెత్త ఉంటాయి గదా! అలా ఓకే. పెడుతున్నారు. ఆ లింక్ ట్యాప్ చేస్తే దాని మీద ట్యాప్ చేస్తే వీడియో వస్తది. ఆ! ఆ లింక్ ఓపెన్ చేయడం రాక హ్మ్. నన్నే లింక్ పంపరా అని అడుగుతున్నారు. ఓకే. అయితే యూత్‌కి ఒకటే చెప్తా. హ్మ్. ఈ స్కిల్ నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి లింక్ వస్తది గట్టా అని చెప్పాను గదా! ఇవంతా వదిలేసి హ్మ్. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి హౌ టు ఎడిటింగ్ ట్యుటోరియల్ వీడియోస్ ఇన్ తెలుగు అని హ్మ్. సెర్చ్ చేస్తే పిక్సార్ట్ గురించి గాని, ఎలక్ట్ మోషన్ గురించి గాని వస్తాయి. హ్మ్. లేకపోతే ఎలక్ట్ మోషన్ యాప్ కానీ మీరు దేంట్లో నుంచి ఏ యాప్ నుంచి మీరు ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ యాప్ నేము సెర్చ్‌లోకెళ్ళి పిక్సార్ట్ ఫుల్ కోర్స్ హ్మ్. అని చెప్పి సెర్చ్ చేస్తే మీకైతే ఫుల్‌గా అయితే కోర్సెస్ గాని, లేకపోతే ట్యుటోరియల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తది. నేనైతే ఓకే. అవే చూసి నేర్చుకున్నా. ప్రామిసే చెప్తున్నా. హ్మ్. మళ్ళీ చెప్తున్నా చెప్పిందే రిపీట్ చేస్తున్నాను కాదు. హ్మ్. నేనిప్పుడు ఏదైతే ఫోటోషాప్‌ని యూజ్ చేసుకొని నెలకు రూ. 15,000 ఎర్న్ చేసుకుంటున్నానో, ఆ ఫోటోషాప్ ఎలా నేర్చుకున్నానంటే, యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకొని సెర్చ్‌లోకెళ్ళి ఫోటోషాప్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు అని కొట్టేవాడిని. ఆ హ్మ్. తెలుగులో కొన్ని పార్ట్ వీడియోస్ వచ్చేయి. హ్మ్. బేసిక్ పార్ట్‌గా డివైడ్ చేసి నేర్చుకున్నా. అలాగే మీరు నన్ను ఏదైతే అడుగుతున్నారో అదే యూట్యూబ్‌ని సెర్చ్ చేస్తే చాలు. యూట్యూబ్ ఓకే. ఇస్తది. హ్మ్. ఇంక అంతకంటే నేనేం చెప్పలేను. ఇప్పటికి నేర్చుకుంటున్నావా బన్నీ? అన్నీ వచ్చేసాయా? అన్నీ రాలేదక్క. హ్మ్. బేసిక్ వచ్చింది. ఇంకా హ్మ్. నేర్చుకుంటున్నా. ఇంకా నేర్చుకోవాల్సింది చాలాదుంది. ఆవగింజంతా నేర్చుకున్నా అంతే ఓకే. ఫోటోషాప్. ఆవగించలోనే ఇంత మంచిగా చేస్తూ అంటే మంచిగా చేస్తున్నావని ఏమైనా కాంప్లిమెంట్స్ గాని, కామెంట్స్ గాని ఏమైనా వచ్చాయా? వచ్చాక రీసెంట్‌గా హ్మ్. 'రాయల్ మేక్ రమణ అన్నయ్యకి' తెలిసే ఉంటది మీకు 'రాయల్ మేక్ రమణ అన్నయ్య.' హ్మ్. ఒక 3, 4 పోస్టర్స్ గట్టా ఆ టైంలో చేసినప్పుడు ఇగ్నోర్ చేసేసేవాడు. బాలేదు గట్టా అనేవారు. హ్మ్. మొన్న రీసెంట్‌గా ఆయనకి 1.1 ఫాలోవర్స్ కంప్లీట్ అయ్యారని ఒక పోస్టర్ డిజైన్ చేయమన్నారు. ఓకే. 'శివన్న సిరీస్' అని ఆ! చేస్తున్నారు. అవును.
ఆ సిరీస్ పోస్టర్స్ పిక్స్ నాకు పెట్టారు. తమ్ముడు ఇది చెయ్యరా ఒకసారి నాకు పోస్టర్ అన్నాడు. అన్నీ అన్న పిక్స్ పంపించిన ఆ పిక్స్‌తో చేసి ఇచ్చాను అంతే. మిస్టేక్ ఉందని చెప్పలేదు. ఇంకా మార్చాలని చెప్పలేదు. ఫాంట్ మార్చి అది మార్చాను. ఇంకేం చెప్పకుండా డైరెక్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి నాకు కొలాబ్ ఇచ్చాడు అంతే. అదొక హ్యాపీనెస్ పట్టలేని ఆనందం వచ్చింది నిజంగా. ఓకే. ఎందుకంటే ఇంతకు ముందు నేను చేసిన అన్ని డిజైన్స్ ఆ డిజైన్స్ అన్నిట్లకి మిస్టేక్స్ చెప్పిన అన్నయ్య హ్మ్. ఈ డిజైన్‌కి ఏ మిస్టేక్ చెప్పకుండా ఇన్‌స్టాలో కొలాబ్ ఇచ్చాడంటే అన్నికి నచ్చినట్టే కదా! అవును. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. బన్నీ ఎవ్వరికైనా థాంక్స్ చెప్పాలన్నా, సారీ చెప్పాలన్నా ఎవరికి చెప్తావు? అంటే థ్యాంక్స్ అంటే చనిపోయిన రాజేష్ గూడికి చెప్తానక్క. హ్మ్. ఎందుకంటే ఆ టైంలో వాడు చేసిన రూ. 10 సాయమైనా నా జీవితం ఇప్పుడు ఇంత ఇలా మీ ముందుకు తీసుకొచ్చింది. హ్మ్. ఆ టైంలో ఈ రోజుల్లో ఒకటే చెప్తున్నాను. ఒక రూ. 10కి నాకు ఇలాగ తినడానికి ఒక రూ. 10 ఇవ్వంటేనే ఇంటి పక్కోడు ఇవ్వడు. అలాంటిది ముక్కు మొఖం తెలియపోయిన ఏదో జస్ట్ ఇలాగ ఫ్రెండ్లీగా తెలిసిన నాకు ఆడి దగ్గర ఉన్న రూ. 10,000 పెట్టి నాకు ల్యాప్‌టాప్ కొనిచ్చాడంటే ఇంకేం చెప్పాలక్క ఆడి గురించి. ఇంకంతకంటే ఏం చెప్పలేం. ఆడికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానక్క. చనిపోయి ఎక్కడున్నాడు గానీ దేవుడులాంటోడు నిజంగా. నువ్వే చెప్పక్క. ఈ రోజుల్లో మనం రోడ్లెంట పోతున్నప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళకి రూ. 10 అయినందుకు రూ. 10 అదే సారీ. వాళ్ళకి రూ. 10 సహాయం చేయడానికి 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటి టైంలో నాకు నా రిలేషన్ కాకపోయినా రాజేష్ గాడు రూ. 10,000 పెట్టి వాడి పేరు మీద ల్యాప్‌టాప్ కొని తెచ్చిచ్చి ఇదిగోరా చేసుకోరా అని చెప్పి ఇచ్చాడు కదా! ఇంకా అలాంటోడికే కదా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే ఆడి బన్నీ. ఫ్యామిలీకి ఎప్పుడు నేను రుణపడి ఉంటానక్క. హ్మ్. ఈ రోజు కష్టపడుతున్నాను. రేపు కొంచెం పర్లేదు అనుకున్న టైంలో ఆళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తానక్క. ఓకే. కన్ఫర్మ్‌గాన. ఆళ్ళ వాళ్ళ కొడుకు ఫ్యామిలీ లేకపోయినా ఆళ్ళ కొడుకు ఉన్నాడని నేను ఆళ్ళకి ఫ్యామిలీకి సపోర్ట్ వెళ్తూ చేస్తాను. ఉంటావా వాళ్ళ ఇంటికి నువ్వు? ఆ! అక్క వెళ్తుంటాను. దగ్గరేనా? మీ మా విలేజేనా? ఊరు పక్కనేనక్క. పక్కనూరా? కొడవటిపల్లి. ఓకే. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనక్క ఆళ్ళమ్మ. ఆళ్ళ హ్మ్. డాడీ ఊళ్ళో పనికి వెళ్తుంటాడు. ఓకే. బన్నీ లైఫ్‌లో గోల్స్ ఏంటి నీకు? గోల్స్ ఏం లేవక్క. అంటే ఇలా ఉండాలి, మమ్మీని ఇలా ఆ! చూసుకోవాలి, అదే ప్రెజెంట్ అయితే అన్నయ్యని ఇలా చూసుకోవాలి ఆ! అని. ప్రెజెంట్ అయితే కొంత అప్పుంది. హ్మ్. అది ఇలాగే వర్క్ చేస్తూ ముందుకు వెళ్తూ అలాగా హ్మ్. తీర్చేసి ఆ అమ్మకి ఒక ఇల్లు కట్టేసి ఇచ్చేసి హ్మ్. అమ్మని హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను అంతే. ఇంకేం గోల్స్ లేవు. అమ్మ ఇప్పుడు హ్యాపీగా ఉంటే చాలు. అంటే హైదరాబాద్‌లోనే వర్క్ చేస్తున్నావా? ఊర్లోనే వర్క్ చేస్తున్నావా? లేదక్క ఇంటికాడే అదే చెప్పా కదా! ఇలాగా హ్మ్. సాయి హైదరాబాద్ సీరియల్ వచ్చే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ వచ్చే ప్లానింగ్స్ కాదక్క నాకు చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. హ్మ్. చాలా మంది కూడా కాల్స్ చేసి బ్రదర్ మీకు ఫుడ్ బెడ్ పెట్టి ఇలాగ 20,000 ఇస్తా, 30,000 ఇస్తా వస్తావా? అని హ్మ్. చెప్పి చాలా వేకెన్సీస్ కూడా వచ్చాయి నాకు. ఓకే. కానీ వెళ్ళలేని పరిస్థితి నాకు. హ్మ్. హ్మ్. అంటే మమ్మీ ఒక్కతే అయిపోతుందక్కడ. ఆ! మమ్మీ మళ్ళీ అని కాదు. అన్నయ్య నేను లేకపోతే ఉండలేడు. ఓకే. అంటే ఎర్రివాడు కదా! హ్మ్. హ్యాండిక్యాప్డ్ కదా! హ్మ్. తెలీదు ఆడికేమీని. హ్మ్. ఏదో ఎక్కడికో వెళ్ళిపోయాడు మా తమ్ముడు ఎక్కడికో పరారైపోయాడన్న ఆలోచనలో ఉంటాడు ఇప్పుడును. ఓకే. ఇప్పటికి ఇలా వచ్చానంటే నైట్ చాలా ఇబ్బంది పెట్టి ఉంటాడు అమ్మని ఇంటికాడ. అవునా? మాట్లాడుతుంటాడా అన్నయ్య? మాటలు రావక్క. ఒక జస్ట్ హ్యాండ్ ఒకటే పనిచేస్తది. దాంతోనే ఇలా ఎగురుతాడు. బన్నీ ఇదంతా లైఫ్ చూసిన తర్వాత ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? లేరక్క. గర్ల్ ఫ్రెండ్స్ గట్రా లేరు. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఆటి జోలికి కూడా బెస్ట్ వెళ్ళకూడదు. ఇన్‌స్టాలో వచ్చిన బెస్ట్ కామెంట్ అంటే ఏం చెప్తావు నువ్వు? బెస్ట్ కామెంట్ ఏంటంటే అక్క రీసెంట్‌గా ఒకరికి పాడ్‌కాస్ట్ ఇచ్చానక్క. హ్మ్. ఆ పాడ్‌కాస్ట్ చూసి పెద్ద పెద్ద వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ హ్మ్. ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా ఒక ఎమ్మెల్యే సారు, యూట్యూబర్సు హుహు. వీళ్ళందరూ కూడా కీప్ గోయింగ్ తమ్ముడు మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటది. హ్మ్. నీకొక అన్నున్నాడు, నీకొక అక్కుంది, నీకొక చెల్లుంది, నీకొక హ్మ్. నాన్నున్నారనుకోరా నేనున్నానురా నీకు నాన్న లేకపోయినా నేను నీకు ఒక నాన్నలా ఉంటానురా, నీకొక అన్నలా ఉంటానా అన్న మాట ధైర్యం ఇచ్చినోళ్ళు చాలామంది ఉన్నారు. కామెంట్స్ కూడా చేశారు. చాలా సపోర్ట్‌గా మాటతో చాలా ధైర్యంగా ఉండేలా చేస్తున్నారక్క. ఇప్పుడు ఓకే. ఎగ్జాంపుల్ అదంతా ఎందుకు ఇప్పుడు హైదరాబాదొచ్చి ఒక నైట్ స్టే చేయాలన్నా హ్మ్. నన్ను చూసుకునేవాళ్ళు ఉన్నారు. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది హైదరాబాద్‌లో అని హ్మ్. అనిపిస్తుంది. ఓకే. అంటే చాలా ఇన్‌స్టా వల్ల మందున్నారు చూసుకోవడానికి. చూసుకోవడానికి. చాలా ప్రేమగా చూసుకుంటారు అయితే. అవునక్క. ఏ ప్రాబ్లమ్ లేదు ఎక్కడికొచ్చినా గూడా. లేదక్క. ఇంత సక్సెస్ అయ్యాక ఎలా అనిపిస్తుంది బన్నీ నీకు? ఎలా అనిపిస్తుందంటే అక్క రాజేష్ గూడా ఉంటే ఆడు హ్యాపీగా ఉందుడు. ఎందుకంటే ప్రతిసారి రాజేష్‌ని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నావు అంటే అక్క ఆ టైంలో సపోర్ట్ చేసినాడు ఆడు హ్యాపీగా అవును. ఉంటాడు కదా! హ్మ్. అమ్మ. ప్రతీదీ కూడా నేను చేస్తున్న టైంలో అమ్మ భయపడేది ఏటో తింగరోడు ఏవో చేస్తున్నాడు వీడియోలు అంటున్నాడు, ఏవేవో అంటున్నాడో, ఏం హ్మ్. అర్థం అవ్వట్లేదు. చదవమంటే చదువెక్కలేదు అంటున్నాడు. డాక్టర్లు చెప్పినట్టే
ఏటో ఈడు ఎలా బతికితేడో ఏటో దేవుడా, మా అబ్బాయి బ్రతికేటి ఇలా అయిపోయింది, ఇంక ఈడు ఇలాగా జీవితకాలం ఎలా బ్రతికితాడో, నేను లేకపోతే ఈయన ఎవడ చూస్తాడో, ఈ సొట్ట ఉన్నది మా అన్ని వికలాంగుని ఎవడ చూస్తాడో, ఏటో వీళ్ళ జీవితాలు ఎలా బ్రతికితారన్న భయంతో ఉండేది అమ్మకి. ఓకే. నేను ఎప్పుడైతే ఈ స్కిల్ నేర్చుకున్నానో, ఈ స్కిల్తో నెలకే కనీసం ఒక 5,000 రూపాయలన్నా ఇదిగో అమ్మ ఇలా సంపాదించాను అని మా అమ్మకి ఇచ్చినప్పుడు, అమ్మయ్య పర్లేదులే నేను లేకపోయినా అలా నేను బతకగలడు. 10 రూపాయలు సంపాదించానా చూస్తాలే అన్న ధైర్యం వచ్చింది మా అమ్మకి. ఓకే. చాలా ఇప్పుడు ఎలా అంటే ఇంత 15,000 20,000 వరకు ఇన్కమ్ వస్తుంటుంది కదా, ఎలా అంటే మమ్మీ ఎలా ఫీల్ అవుతుంది? అలా చిన్న చిన్న అప్పులు తీరుస్తున్నాం అక్క. సర్కిల్లో అలా 10,000 ఇలా ఉంటాయి కదా, అవి అలా తీర్చుకుంటూ అప్పు తీర్చుకుంటూ అలా రోజు గడుస్తుంది అక్క. ఓకే. అప్పట్లో కొంచెం మా అమ్మకి స్ట్రెస్ వచ్చేది, అంటే రేపు డాక్టర్ వస్తుంది బాబాయ్ అది ఇది అన్న స్ట్రెస్ వచ్చేది. అమ్మో 1వ తారీఖు ఏదో ఉంటది చూసా, అలా 1వ తారీఖు రాబోతుకి మా అమ్మకి బాబాయ్ రేపు డాక్టర్ వస్తుంది బాబాయ్ ఇంట్లోనే వస్తుంది అన్న టెన్షన్ వచ్చేది. ఇవాళ అలా కాదురే, రేపు ఇలాగే వస్తుంది, కొంచెం ఏమన్నా ఉన్నాయా ఇస్తావా అన్నట్టుగా, నా కొడుకున్నాళ్ళే అన్నట్టుగా హ్యాపీగా ఉంటుంది అమ్మ. ఓకే. అంతకు ముందు మమ్మీకి నీకు ర్యాపో ఎలా ఉండేది, ఇప్పుడు ర్యాపో ఎలా ఉంది? ఇప్పుడు ఎలాగంటే నేను ఇంటి యాజమాన్యుని, అమ్మ నేను చెప్పినట్టు వినే అని మా అమ్మని అనడం చాలా హ్యాపీగా ఉంది. అంటే అప్పుడు మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మా అమ్మ చాలా హ్యాపీగా ఉంటది అక్క. చాలు ఆ దేవుడు నాకు ఆరోగ్యం బాగా ఇస్తే, చేతిలో ఉన్న ఈ చిన్న స్కిల్ అయినా రోజుకో 10 రూపాయలు సంపాదించైనా అమ్మని హ్యాపీగా చూసుకుంటాను అక్క. ఓకే. మమ్మీ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తావు? మమ్మీ గురించి చెప్పాలి అంటే, ఆడవాళ్ళకి ఏదో సామెత ఉంటుంది రాదు, నిజంగా ఆడదానికి ధైర్యం ఎక్కువ ఏదో అంటారు కదా, అలాగా మా అమ్మకి నిజంగా చెప్తున్నాను, ఆ దేవుడు నిజంగా చెప్తున్నాను, ఆ టైంలో నేను కాళ్ళు చేతులు పడిపోయిన టైంలో మంచం మీద పడిపోయినప్పుడు పెద్ద కొడుకు కూడా అలాగే ఉన్నాడు, తీరా చూస్తే ఈడు ఇలాగ అయిపోయాడు, ఏట్రా బాబు జీవితం అని చెప్పి నన్ను వదిలేయకుండా ఆ టైంలో నన్ను, ఆ అబ్బాయి రికవర్ అవుతే నన్ను మళ్ళీ పోషిస్తాడులే, నన్ను చూసుకుంటాడులే అన్న ధైర్యంతో నాకు ఆ 2 సంవత్సరాలు రాత్రి పగలు అలా సేవ చేస్తూనే ఉంది. నిజంగా పాదాభివందనాలు మా అమ్మకి. ఓకే బన్నీ నీకు లైఫ్లో చాలా లోయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? లోయెస్ట్ మూమెంట్ ఏంటంటే, నా చిన్న వయసులోనే డాడీ చనిపోయాడు. డాడీ చనిపోయినా డాడీ ఉన్నా లేకపోయినా ఆ ఫీలింగ్ తెలిసేది కాదు. అలాంటిది ఒక సొంత అన్నదమ్ముళ్ళ లాంటి కుర్రోడు ఈ రాజేష్ కూడా చనిపోయినప్పుడే నాకు లోయెస్ట్ మూమెంట్ అనిపించింది అక్క. అంచమంటిగా ఆడి గురించి చెప్పానని కాదు, ఆడు నిజంగా లేకపోతే లైఫే లేదు ఇంకా. ఆ టైంలో అంత కేర్గా చూసుకునేవాడు, నన్ను అంత బాగా చూసుకుని ఒక సొంత అన్నదమ్ముళ్ళలాగా. ఎక్కడికన్నా ఏదన్నా ఆపర్చునిటీస్ గట్రా వచ్చినా సర్కిల్లో అక్కడే తీసుకువెళ్ళడం. అదేంటి మా అమ్మే ఒక్కొక్కసారి అడిగేది కాదు, ఏరా టాబ్లెట్ వేసుకున్నావా, మా అమ్మకి గుర్తు లేకపోయినా ఆడు అడుగుతాడు, ఆడు చనిపోయి అక్కడ ఉన్నాడు, ఆడు అడిగేవాడు, అలా చూసుకునేవాడు. ఆడు చనిపోయినప్పుడే ఏంట్రా నా జీవితం అనిపించింది. లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే, అమ్మకి ఫస్ట్ శాలరీ ఇచ్చాను. అమ్మ నేను ఆపరేషన్ నాకు ఆపరేషన్ జరిగే ముందు చచ్చిపోతాడు మీ అబ్బాయి అని భయపడినప్పుడు, అమ్మ తిరుపతికి వెంకన్న బాబు తిరుపతి వెళ్తాను అని మొక్కుంది. మొక్కున్నప్పుడు ఆ మొక్కు దగ్గరకే కొంత అమౌంట్ అయ్యింది. ఆ మొక్కు తీర్చాలి అనుకుంది. ఆ మొక్కు ఏదో నేనే తీర్చాను, ఆ డబ్బులతో, నా సొంత డబ్బులతో మా అమ్మ మొక్కుకున్న మొక్కు తీర్చాను. మా అమ్మకి గోల్డ్ చేయిందాం అనుకున్నాను, అమౌంట్ దాచా. కానీ ఆ అమౌంట్ దాచినా మా అమ్మ గోల్డ్ చేయించుకోకుండా నాకు ఇంకా ఫ్యూచర్లో మా అబ్బాయి ఎదగాలి అనే ఆలోచించి ఐఫోన్ కొనిచ్చింది నాకు. మమ్మీ కొనిచ్చింది అంటే సంపాదించిన అమౌంట్ నాదైనా మమ్మీ కోసం ఇచ్చిన డబ్బులు అమ్మ అని అమ్మకి ఇస్తే, లేదురా నీకు ఐఫోన్ ఏదో అంటున్నావు కదా కొనుక్కో, నీకే కదా ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అని ఇచ్చింది. ఓకే. అమ్మ అంటే అది. అవును. అమ్మ తర్వాత ఏదైనా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా ఫన్నీగా కొన్ని ఇందులో ఉన్నాయి, సో ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని నీకేం వచ్చినాయి, ఒక గేమ్ చిన్న గేమ్ లాంటిదే, ఇందులో వచ్చినాయి ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, మా వాళ్ళు రాశారు, సో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ఇందులోకి వెళ్ళి కొన్ని పిక్ చేసుకో, ఇందులో 15 or 16 సంథింగ్ ఎన్నో ఉన్నాయి, సో ఇందులోకి వెళ్ళి ఒక 10 పిక్ చేసుకో, ఏది వచ్చినా కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చెప్పాలి. దాని గురించి చెప్పాలా? ఇందులో ఏమొస్తుందో
దాని గురించి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చెప్పాలి, స్కిప్ చేయకూడదు, అలానే అబద్ధం చెప్పకూడదు, సరే నిజం దాచకూడదు. ట్రై చేస్తాను. ఓకే తీయాలా ఏమొస్తుందో కానీ. ఒకటి తీసేసుకో ఫస్ట్. అయ్యో ఫేవరెట్ పొలిటీషియన్ అంట, పొలిటికల్ పరంగా చెప్పాలా? చెప్పాలి కదా. ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? అక్క చెప్పలేనక్క. జగనా, చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ్, కేసీఆర్, రేవంత్ రెడ్డియా? ఎవరు? జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ముగ్గురు. ముగ్గురు. అట్లా చెప్పకూడదుగా, ఎవరు ఒక్కరే చెప్పాలి కదా. సరిపోయింది. ఊటక్క కూడా రాలేదక్క కన్ఫర్మ్ గా ఇతనని చెప్పడానికి. రాజకీయం గురించి కూడా తెలీదు మనకి. ఓకే ఇంకోటి తెద్దాం అక్క. ఇంకోటి తీద్దామా? ఓకే. ఫేవరెట్ హీరోని మా అమ్మ. హీరోయిన్ మీ మమ్మీయే. ఓకే నెక్స్ట్. ఫేవరెట్ హీరో రాజేష్ గాడు, నా లైఫ్ కి ఆడే హీరో. ఓకే చనిపోయిన రాజేష్ గాడు. ఫేవరెట్ మేం డైలాగ్ అంట. చెప్పాలి ఇప్పుడు, ఖచ్చితంగా చెప్పాలి. ఓడి అమ్మ బంటి రీసెంట్ గా వైరల్ అవుతుంది కదా అక్క. రీసెంట్ గా వైరల్ అవుతుంది అన్నా, లేకపోతే నీ ఫేవరెట్ కూడా అదేనా? అదే ఫేవరెట్. నా పేరు బన్నీ కదా అక్క. 1 వీక్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కూడా మెసేజ్ కూడా ఓడి అమ్మ బంటి అని పిలుస్తున్నారు అక్క. ఓకే అది ఫేవరెట్ అక్క. ఇది యాక్చువల్ గా ఈ డైలాగు మా ఎడిటర్స్ గాని మా టీం వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు నీ నుండి ఇదే అంటారేమో అని. అదే చెప్పేసావు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్. బాబు ఎన్ని తీయాలా? తీయాలి కదా. ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అక్క లోకేష్ క్లాక్స్ అని ఉంటాడని. లోకేష్ అని బాగా చేస్తాడా? ఏం చేస్తుంటాడు? అది మాలాంటి మిడిల్ క్లాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి పాడ్కాస్ట్లు చేస్తూ ఉంటాడు. ఓకే నిజంగా అవన్నీ వల్లే ప్రెసెంట్ ఈ స్థాయిలో ఉన్నాను అనిపిస్తుంది నాకు, అవన్నీ చేసిన హెల్ప్. ఓకే నెక్స్ట్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఎగ్ రైస్. ఎగ్ రైస్, చికెన్ అదంతా లేదా? ఎందుకు? చికెన్ ఎక్కువ తినకూడదు అంటారు కానీ ఏదన్నా రెస్టారెంట్ ప్రమోషన్కి వెళ్తే తినేస్తాను, కానీ నాకైతే ఎగ్ రైస్ మా అమ్మ బాగా చేస్తుంది, ఎక్కువ ఆనియన్స్ తో. ఓకే నెక్స్ట్. ఎనీ ప్రపోజల్స్ వచ్చాయా? 8th క్లాస్ చదువుతున్న టైంలో వచ్చాయక్క. ఓ వావ్, గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే చెప్పలేదు. గర్ల్ ఫ్రెండ్ లేదు కానీ 2 అమ్మాయిలు అక్క. మా ఇంటి పక్కనే షాప్ ఉంటది అక్క. అంటే 8th క్లాస్ మా అమ్మమ్మ గారు ఊళ్ళో చదువుకున్నాను. ఆ షాప్ దగ్గరికి నా గురించి డైరెక్ట్ గా ఆయన చూడడానికి వెళ్తే బాగోదు కదా అని చెప్పి షాప్ మీద వంక పెట్టుకొని షాప్ కన్నట్టుగా వచ్చి బన్నీ బన్నీ అని పిలిచి వెళ్ళేవారు అక్క. అలాగా అప్పుడు తెలిసింది కాదు నాకు. ఇప్పుడు తెలిసిందా? 9th క్లాస్ లో చెప్పారు యాక్సిడెంట్ అవ్వకముందు. కానీ అమ్మతో చెప్తే ఇంకా నువ్వు చదివినట్టే, అలాంటి యాసలు మానే చదువు ఇంకా అన్నది. అంతలోకి ఇలా ఆపరేషన్ జరిగింది, అలా 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 లైఫ్ చేంజ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు కనిపిస్తారా వాళ్ళు? కనిపిస్తారు. బన్నీకి అయితే చిన్నప్పటి నుండి ఫాలోయింగ్ ఉంది కానీ చెప్పలేదు. ఇప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదు. ఓకే నెక్స్ట్. వేస్ట్ మనకి. ఫేవరెట్ బైకా కారా? బైక్ అక్క. బైక్. ఇన్స్పైరింగ్ మూవీ ఏంటి? ఏదైనా మూవీ చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతాం కదా మనం, అలాంటి మూవీ ఏంటి? రఘువరన్ బీటెక్ అక్క. అవునా? ఓకే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బెస్ట్ కామెంట్ రీసెంట్ గానే వచ్చింది, అదే నాకు బెస్ట్ అనిపించింది అక్క. ఏమొచ్చింది? నువ్వు తమ్ముడు నాకంటే చిన్నవాడివిరా, నేనే బేవర్స్లా తిరుగుతున్నా, ఏ వర్క్ అదే ఇలాగా దేనికి వర్క్ దేనికి చేయట్లే, బేవర్స్గా తిరుగుతున్నా, అలాంటిది వయసులో నువ్వు ఇలా స్కిల్ నేర్చుకుని ఫ్యామిలీని చూసుకోవాలి అనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నావు, కీప్ గోయింగ్ రా తమ్ముడు, అమ్మను బాగా చూసుకొని చెప్పి ఒక బ్రదర్ కామెంట్ చేసి, ఆ బ్రదరే నాకు ఇంతకు ముందు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాడు, అలాంటిది ఆ బ్రదరే మళ్ళీ బెస్ట్ కామెంట్స్ పెట్టి ఫోన్ చేసి మరి తమ్ముడు సారీరా, బ్యాడ్ కామెంట్ పెట్టింది నేనే, ఇప్పుడు మంచి కామెంట్స్ పెట్టింది నేనే, వేరే అకౌంట్స్ నుంచి నా బ్యాడ్ కామెంట్స్కి ఫీల్ అయ్యి ఉంటే సారీ రా అని చెప్పి కాల్ కూడా చేశాడు అన్ని. ఓకే నెక్స్ట్. ఫేవరెట్ మూవీ చెప్పేసా కదా. మూవీ చెప్పలేదు, ఇన్స్పైరింగ్ మూవీ చెప్పావు.
ఫేవరెట్ మూవీ ఏంటి? లవ్ స్టోరీ మూవీస్ ఇష్టమా, యాక్షన్ మూవీస్ కితకితలు. ఇష్టమా? కితకితలు. ఓకే. నవ్వి నవ్వి చావడానికి బాగుంటది అది. ఎప్పుడైనా మూవీకి వెళ్ళావా బన్నీ నువ్వు? ఆ, ఏ మూవీ చూసావు? ఫస్ట్ మూవీ ఏంటి నువ్వు చూసింది? నాగార్జున మూవీ డాన్. డాన్ మూవీ ఫస్ట్ మూవీ. చిన్నప్పుడు మా అమ్మ అయితే మా సర్కిల్లో ఎక్కువ ఈ హైదరాబాద్ కర్ణాటక వచ్చేస్తారు ఇటుక పనికి. మా డాడీ చనిపోయినప్పుడు మా అమ్మ ఇటుక పనికి నన్ను తీసుకొని వచ్చేసింది. ఆ టైంలో మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్న టైంలో డాన్ మూవీ చూసాము ఓకే. అమ్మ నేను. నెక్స్ట్ ఏంటో ఏమొచ్చింది? ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నావా? నేనైతే ఎవరికి సారీ చెప్పాలనుకోవట్లేదు, కానీ నేను ఎవరికైనా ఏదైనా చేస్తానని ఒప్పుకొని లేట్గా డెలివరీ చేసి ఉంటే ఏదన్నా వర్క్ కానీ ఏదైనా డిజైన్స్ కానీ వాళ్ళు ఆ టైంలో ఎప్పుడైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళకి సారీ చెప్పాలనుకుంటున్నాను అంతే. ఓకే, ఇంత వర్క్ హాలిక్ అయితే బన్నీ. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్స్ అట్లా లేరు. ఎనీ మూవీ డైలాగ్ చెప్పాలా? అవును. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహేరా ఈ బన్నీ గురించి. వావ్, బాగుంది. మోడిఫై చేశాను బన్నీ అది గురించి. ఇదే డైలాగ్ ఒకసారి సీరియస్ గా చెప్పవా బన్నీ? నవ్వుకుంటూ కాకుండా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ ఇన్ఫ్లుయెన్సరేరా బన్నీ గురూజీ. వావ్ బన్నీ, సూపర్ చెప్పావు, బాగుంది. ఈ డైలాగ్ తో సోషల్ మీడియా మొత్తం మోగిపోవాలి. నెక్స్ట్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అంటే మూవీ డైరెక్టర్ కాదు కానీ మన ఇన్ఫ్లుయెన్సరే. డైరెక్షన్ బాగా చేస్తాడు. మన రాయల్ మేక్ రమణన్నయ్య సిరీస్ చూస్తుంటాం కదా, ఓకే ఓకే. సెవెన్ సిరీస్ కానీ అవన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. అవన్నీ డైరెక్షన్ చాలా ఇష్టం నాకు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్. పెద్ద ప్లానింగ్ ఇదేదో కాదులే. ఫేవరెట్ ప్లేస్ కొడవటిపుడి, మా అమ్మమ్మ గారిది. అవునా? మా రాపాక పక్కనే మా అమ్మమ్మ ఉంటది. మా అమ్మమ్మ కోసమే కొడటిపూడి వెళ్ళిపోతా. అలాగని కొడటిపూడిలో పీస్ఫుల్ గా ఎంజాయ్ గా తిరిగేవాడిని ఆ టైంలో. ఓకే. ఇప్పటికి వెళ్తుంటావా అమ్మమ్మ దగ్గరికి? అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఓకే. అమ్మమ్మ నిన్ను ఇలా చూసాక అమ్మమ్మ ఎలా ఫీల్ అవుతుంటుంది? ఏటో ఆడు ఎక్కడికి వెళ్ళాడంటే హైదరాబాద్, ఏదో టీవీలోనే వస్తుందంట కదా ఇంటర్వ్యూ, ఆడే వస్తాలే అన్నదంట రాత్రి అమ్మమ్మ. అవునా? అమ్మతోని. ఓకే ఓకే. ఓకే బన్నీ, నీ లైఫ్ చాలా బాగుంది అండ్ ఇంకా సక్సెస్ అయ్యి ఇంకా మమ్మీకి మంచి పేరు తీసుకొచ్చి మమ్మీని ఒక అంటే హ్యాపీగా చూసుకొని నువ్వు కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా ఒక అక్కయ్యగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ స్టూడియోకి ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. థ్యాంక్స్ అక్క. ఓకే బన్నీ, థ్యాంక్ యూ. బాయ్.